Hi, hello, welcome to Vidya the Career Talks. My name is Venkateshwarlu. I am the physics faculty. From this Vidya Career Talks నుంచి నేను ఇస్తున్నటువంటి బెస్ట్ సజెషన్ ఏంటంటే మనం బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్లో ఎలా మార్క్స్ని గెయిన్ చేయొచ్చు అనే దాని మీద నేను ఒక చిన్న వీడియో చేయడం జరిగింది. ఫస్ట్ మనం చూసినట్లయితే దీస్ ఆర్ ద ఫస్ట్ ఇయర్ చాప్టర్స్ ఈ ఫస్ట్ ఇయర్ చాప్టర్స్ నుంచి ఏ చాప్టర్ నుంచి మనకి లాంగ్ ఆన్సర్ రావడానికి పాసిబిలిటీ ఉన్నది నేను మీకు ఈ వీడియో ద్వారా మీకు ఒక సందేశం ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ మనం చూసినట్లయితే వర్క్ పవర్ ఎనర్జీ అనే లెసన్ నుంచి ఓవరాల్గా మనకి 3 LAQs ఉన్నాయి. ఆ 3 LAQsలో నుంచి ఒక LAQ మస్ట్ అండ్ షుడ్గా వస్తుంది. ఆ 3 LAQsలో నుంచి సమ్ టైమ్ మీకు ఏదైనా ఒక క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఏ క్వశ్చన్కి ట్యాగ్ ప్రాబ్లమ్స్ ఇవ్వచ్చు అనే దాని మీద కూడా మీకు క్లియారిటీ ఇస్తాను. సపోజ్ వర్క్ పవర్ ఎనర్జీ అనే లెసన్ తీసుకున్నట్లయితే మీకు ఓవరాల్గా ఒక 3 LAQs ఉంటాయి. ఒకటి వర్క్ డెఫినేషన్స్ అండ్ ఎనర్జీ డెఫినేషన్స్ అండ్ వర్క్ ఎనర్జీ థియరం. అట్లానే వన్ మోర్ LAQ ఈజ్ కొలిజన్ అండ్ వన్ మోర్ LAQ ఈజ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ. ఇఫ్ దే గివ్ ద కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ క్వశ్చన్ డెఫినెట్లీ దే గివ్ ద వన్ ట్యాగ్ ప్రాబ్లమ్స్. అట్లానే మనం ఆసిలేషన్ లెసన్ తీసుకున్నట్లయితే ఈ లెసన్ నుంచి ఇంకొక LAQ ఇవ్వటం జరుగుతుంది. అట్లానే మనం థర్మోడైనమిక్స్ తీసుకున్నట్లయితే ఆ లెసన్ నుంచి ఇంకొక LAQ క్వశ్చన్ ఇవ్వటం జరుగుతుంది. అట్లానే మనం 4 మార్క్స్ క్వశ్చన్స్ తీసుకున్నట్లయితే మనకున్నటువంటి చాప్టర్స్లో ఫ్రమ్ మోషన్ ఏ స్ట్రైట్ లైన్ అనే లెసన్ నుంచి డెఫినెట్గా ఒక ప్రాబ్లం SAQ కింద ఇవ్వటం జరుగుతుంది. అట్లనే మోషన్ ఏ ప్లేన్ అనే లెసన్ నుంచి ఒక షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది. అట్లనే లాస్ ఆఫ్ మోషన్ నుంచి ఇంకొక షార్ట్ ఆన్సర్స్ ఇవ్వడం జరుగుతుంది. అట్లానే మనం సిస్టమ్ ఆఫ్ పార్టికల్ లెసన్ తీసుకున్నట్లయితే ఈ లెసన్ నుంచి మనకి 2 షార్ట్ ఆన్సర్స్ ఇస్తారు, అది డెఫినెట్గా ఇస్తారు. సో ఆ లెసన్ మీద మనం ఎక్కువ ఫోకస్ చేసినట్లయితే మనం 2 షార్ట్ ఆన్సర్స్ని అటెంప్ట్ చేయడం జరుగుతుంది. అట్లానే మనం గ్రావిటేషన్ అనే లెసన్ తీసుకున్నట్లయితే ఆ లెసన్ నుంచి కూడా మనకు ఒక షార్ట్ ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. అట్లానే మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్ తీసుకున్నట్లయితే దాని నుంచి కూడా మనకు ఒక షార్ట్ ఆన్సర్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ లాస్ట్ ఫైనల్గా మనం చూసినట్లయితే థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ అనే లెసన్ నుంచి కూడా మనకు ఒక షార్ట్ ఆన్సర్ ఇవ్వడం జరుగుతుంది. ఓవరాల్గా మనకి 8 షార్ట్ ఆన్సర్స్ ఇస్తారు. అవుట్ ఆఫ్ 8లో మనం అటెంప్ట్ చేయాల్సింది 6 క్వశ్చన్స్ మాత్రమే. ఆ 6ని అటెంప్ట్ చేయాలంటే మీరు సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ లెసన్ అనేది తరువుగా ప్రిపేర్ అయినట్లయితే వాటి నుంచి మనకు రెండు అటెంప్ట్ చేయడం అనేది జరుగుతుంది. అట్లానే మనం 2 మార్క్స్ క్వశ్చన్ తీసుకున్నట్లయితే మనకున్నటువంటి ఈ చాప్టర్స్లో ఫిజికల్ వరల్డ్ నుంచి ఒకటి వస్తుంది అండ్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ నుంచి ఒకటి వస్తుంది, మోషన్ ఏ ప్లేన్ అండ్ లాస్ ఆఫ్ మోషన్, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్. ఇఫ్ యూ సీ దిస్ ఇన్ దిస్ lessons, if you prepare well in fluid mechanics, they give the 2 VSX questions from this chapter. అట్లానే మనం థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ చూసినట్లయితే దాని నుంచి మనకి ఒక VSAQ రావడం జరుగుతుంది. అట్లానే KTG కైనెటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్, ఇట్ ఈస్ వెరీ వెరీ స్మాల్ లెసన్. ఫ్రమ్ దిస్ లెసన్స్ దే గివ్ ద 2 VSAQs. వీటిని కానీ మనం రిపీటెడ్గా తరువుగా ప్రిపేర్ అవుతున్నట్లయితే మనం 60 out of 60 మార్క్స్ని గెయిన్ చేయటం చాలా ఈజీ. సో మీకు ఇంకెలాంటి సందేహాలున్నా ఎలా మనం ప్రిపేర్ అవ్వాలన్నా అనే డౌట్స్ మీకు ఏమైనా ఉన్నట్లయితే మా కామెంట్ బాక్స్లో మీరు మీ మెసేజ్ని డ్రాప్ చేసినట్లయితే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీకు వీడియో ద్వారా మేము సెండ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సో వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్స్.